బైబిలే వేదముల సారమై ఉన్నది. మీకు వేదాల యొక్క సారాన్ని దశోపనిషత్తులు అని వేద వ్యాసులు వారు మనకి అందించారు. 10 రకాలైన ఉపనిషత్తులు రాసి ఉపనిషత్తుల్లో ఈ వేదముల యొక్క సారాన్ని ఇమిడ్చి చెప్పారు. ఉపనిషత్తుల సారమే గీతాశాస్త్రమై ఉన్నది. భగవద్గీత ఈ ఉపనిషత్తుల్లో ఉన్న సారాన్ని, అంటే ఆ సారాన్ని ఎలా గురించి భగవద్గీత అనే ఒక దీంట్లో మనకు తెలియపరిచారు ఆ సారం. ఇక్కడ భగవద్గీత శాస్త్రమే ఇంద్రజిత్ చెప్పేది. ఈ భగవద్గీతలో ఉన్న సారాన్ని తీసుకుని మీకు అందించేది ఎవరు? ఇంద్రగిరి. ఓరడించే అమ్మతత్వం. అమ్మ మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఓరడిస్తుంది. ఎలా ఓరడిస్తుంది? ఊయలూగే దైవతత్వము. ఊయలూగే దైవత్వం. భగవంతుని ఊయలు ఊగుతారు ఏంటి? ఏదో ఊగుతున్నారు. మా తాత చూసినా మా నాన్న తండ్రిని ఊపాడు, మా తాతను అడిపాడు, నేను కూడా ఊపుతున్నా. అలా కాదు. అసలు ప్రతి దాంట్లోనూ తత్వం తెలుసుకోవాలి. తత్వం తెలుసుకోవాలంటే ఊయలూగే దైవతత్వము. భగవంతుడు ఎప్పుడు కూడా తానుగా ఉంటూ ప్రకృతిలో అన్నిటిలోనూ ఉంటూ, అంటే ఒకసారి ప్రకృతి బయటికి, ఒకసారి లోపలికి, లోన బయట అన్నట్లు భగవంతుడు పరలోకం ఈ లోకం పరలోకం ఇలా ఊగుతూ ఉంటాడు. అందులోనూ ఉంటాడు, ఇందులోనూ ఉంటాడని. ఓలుగే దైవతత్వము. ఓర నుండి దేవుడైనా ఊరు వెలుపలి దేవత అయినా. దేవత గుళ్ళు ఎప్పుడు కూడా ఊరు పొలిమేర దగ్గర ఊరు వెలుపల కడతారు. దేవుడి గుళ్ళు ఎప్పుడు ఊరు లోపల కడతారు. లోన్ తత్వం అయ్యి దేవత అయినా దేవుడైనా. ఉద్ధవుడు తెలిపిన ఆత్మబోధయే మీకు ఆత్మబోధ. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మిత్రుడైనా బాల్యం నుంచి ఆఖరి వరకు ఉన్నాడు. ఆఖరిలో కూడా మైత్రేయుడు ఉద్ధవుడు అనే ఇద్దరి మధ్యలో ఉండి ప్రాణాన్ని త్యజిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు వరకు ఆయనకి చెప్తాడు ఉద్ధవుడికి, దీని తత్వం దీని సీక్రెట్. దీనికి మనం ఏమంటాం? భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములు. ఈ మర్మం చూసావా? ఈ సూక్ష్మం ఉంది, గోడం ఉంది. ఈ గోడాన్ని ఏమి అని తేలిగ్గా అంత అర్థమయ్యేటట్టు ఉద్ధవుడికి తెలియపరిచాడు. ఉద్ధవుడికి మైత్రేయుడికి. ఆ ఉద్ధవుడే ఇవన్నీ కూడా ఆత్మబోధ అందరికీ తెలియపరిచేటట్టు విశ్వపరిచాడు. ఉద్ధవుడు తెలిపిన ఆత్మబోధయే ఉద్ధవుడు నేర్పింది శ్రీకృష్ణ పరమాత్మ నుండి. ఉద్ధవుడు నేర్చుకున్నది ఎక్కడి నుంచి? భగవంతుడు పరమాత్మ దగ్గర నుంచి, శ్రీకృష్ణుడి దగ్గర నుంచి. ఊరు తిరిగిన, తీర్థయాత్రలు చేసిన, ఉపవాస దీక్షలు చేసిన ఆ ఆత్మ కొరకే మనం ఉపవాసాలు చేస్తాం. దేనికోసం? భగవంతుడి కోసం. దీనికి ఊరు తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం. దేనికోసం? భగవంతుడి కోసం. ఉపన్యాస ధోరణులు ఊకదంపు మాటలే. ఈ ఉపన్యాసాలు చేసేవన్నీ కూడా ఇన్ని ఊకదంచితే, కొల్లిని దంచితే బియ్యం రావు కదా. అంతవరకే ఉపయోగం అయ్యి ఊరినే పక్కన విషయానందంలో మనల్ని మురిపించడానికి ఉపయోగపడేవి. ఉపన్యాస ధోరణులు ఊకదంపు మాటలే. ఉపశమించి ఆత్మవిద్యను నేర్వము. నువ్వు వాటిని పక్కన పెట్టు. ఉపశమించి ఏం చేయాలి? ఆత్మవిద్యను నేర్చుకో. ఆత్మవిద్య అదే నీకు ఆధ్యాత్మికం. అంటే ఉలుక పలుకరు ఆత్మలో చరించు అవధూతలు. కొంతమంది అలా ఉంటారు. రోడ్డు మీద పెట్రోల్ అనుకుంటాం మనం. ఈ గొడ్లో ఏరుకుని అది తలకాడ పెట్టుకుని చిన్న పాసిడి ముక్కలు, ఆ ముక్కలు ఈ ముక్కలు ఏమి ఉంటాయి, పెంచడానికి ముక్కలు పారేస్తాం. అవి ఏరుకుని పెట్రోల్ రా అనుకుంటాం మనం. ఉలుక పలుకరు ఆత్మలో చరించే వాళ్ళు అవధూతలు. ఉచ్చరింప నెలవి కాదని చెప్పుదురు పండితులు అంటారు. భగవంతుని గురించి ఏం చెప్తామయ్యా? అది ఉచ్చరించే కలము కాదు, అది మనం ఏదో చెప్పేది కాదయ్యా అంటారు పండితులు. నిశ్వాసలే చరణ మందురు కొంతమంది. ఉశ్వాస అంటే ఏంటి? శ్వాసపై ధ్యాస అంటారు కొంతమంది. శ్వాస మీద ధ్యాస పెట్టుకుని వెళ్ళిపోతావు మోక్షానికి. విశ్వాసం కొంతమంది అలా అంటారు.
నువ్వు శ్వాసపై ధ్యాస పెట్టుకో. విశ్వాసలే అసలు విశ్వాసం ధ్యాస మీద ధ్యాస ఎలా పెట్టాలి? ప్రణవాన్ని జోడిస్తూ పెట్టాలి. ఆ ప్రణవాన్ని అనేది పక్కకు జోడిస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే కుదరదు. విశ్వాసలే శాశ్వతం అన్నట్టు కొందరు. ఉన్న చక్రములారుని ఊర్ధ్వగతిని నడిపించమని కోతలు కోటెదురు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ యొక్క సత్చక్రాలని నిటారుగా కూర్చోవాలి, వంగకూడదు, అటు ఎదురవ్వకూడదు. అంటే ఏంటి, వికలాంగుడు ఉన్నాడు, ఆ దైవం చేరటానికి వీల్లేదు. నిటారుగా కూర్చుని సత్చక్రాలు నిటారుగా ఉంటేనే భగవంతుని చేరతావా అని కొంతమంది కోత కోస్తా ఉంటారు. అది నేను గురువు అనిపించుకో, నేను గురువుని గట్టిగా నమ్ముతున్నావు, నువ్వు నమ్ము, లేకపోతే నీకు చెప్పను అని ఆ యొక్క సత్చక్రాలు ఊటి స్థాయిగా పిలిచేటట్టుగా ఉపయోగించి ఇదే భగవంతుడు అని కూడా కొంతమంది గురువులుగా ప్రబోధిస్తపడతారు. కానీ అవి ఉండవు, కరెక్ట్, అది కాదన్నగా ఏం లేదు. అది ఒక మెట్టు మాత్రమే, భగవంతుని చేరడానికి ఒక మెట్టు మాత్రమే. అలాంటివి కోతలు కోచే మరి కొందరు. గుడియే దేవుడన్న విశ్వముని పాలించు వాడెవరుగా? ఈ గుళ్ళో దేవుడు ఉన్నాడని దండం పెడుతూ గుళ్ళోనే ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతా ఉన్నాడు. కానీ గుళ్ళోని మాత్రమే దేవుడు ఉన్నాడు అంటే గుళ్ళు ఏంటిరా తెగవ పని చేస్తున్నావు, తప్పు కదా. గుడి అంటే బయట చేయుతా, ఊరికే గుడిలోనే దేవుడు ఉన్నాడంటే అసలు ప్రపంచాన్ని ఏడు దేవుడు ఉన్న నీలో ఉన్నవాడే విశ్వమంతా నడిపించును. నువ్వు ఎవరినైతే నేనెవరినో తెలుసుకోగలిగి నేను నడిపించేది ఎవడో గ్రహించగలిగావంటే విశ్వం అంతా నడిపించేది ఆయనే. ఉన్న నాదండు నీలోనున్న ఆత్మను చూపించును. నీకు నాదోపాసన ఎందుకంటే నాదం అనేది అది 9 నారదాయులు పయనించే మార్గం. తుంబురుడు, నారదుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా దాని మార్గాన్ని ప్రయాణించారు. అది ఆత్మ దర్శనం ఆత్మని అనుభవం చేయించగలిగే శక్తి ఈ నాదానికి ఉంది. ఉన్న నాదంబు నీలోనున్న ఆత్మని చూపించును, ఉన్న ప్రణవంబే అనువనువునా ఘోషించును. ఈ ప్రణవం ఆకాశంలోంచి వచ్చిన ఈ శబ్దం ఇది అన్నిటా గోచరిస్తూ ఉంటుంది. ఉన్న సాకారంబుడు నేనున్నాను సాక్షిని. ఈ సాకార రూపాలు ఉండేవే అది ఏంటి, భగవంతుడు ఉండాడు. కాకాయం మీద తిరుగుతారు, ఆడు ఎటువంటి వాడన్నా అవునాయి, సాగకూడదు కానీ కాకపోని. కానీ అదే ఈ కాకాయం లేకుంటే ఓహో ఇది హిందూ మతమా, భగవంతుడు ఉండాడని ఇదొక అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. ఉన్న సాకారంలో నేనున్నానని సాక్ష్యం, ఈ సాక్ష్యం అన్నమాట భగవంతుడు ఉన్నాడు అని. ఉన్నదాన్ని కనుగొనాలంటే నా ఓంకార ఉపాసనే. అసలు ఉన్నది ఏంటి, భగవంతుడు ఎట్లా ఉన్నాడు అని కనుగొనాలంటే మాత్రం నాగోపాసన, ఓం ప్రణవోపాసన, ఈ రెండు మాత్రమే నిన్ను సారానికి చేర్చగలుగుతాయి.